పొలిటికల్ లీడర్లు, ఎన్నో ఢక్కా ముక్కీలు తిని నిలదొక్కున్న నేతలు ఓవైపు పొలిటికల్ స్క్రీన్ మీద వెలిగిపోతూనే మరోవైపు సిల్వర్ స్క్రీన్ మీద తమ రియల్ లైఫ్ జర్నీని ప్రజలకి చూపించేందుకు ఉవ్వెళ్లూరుతున్నారు. ఇప్పటికే కొండా పేరుతో తన బయోపిక్ ని సినిమాగా తెరకెక్కించి రిలీజ్ కూడా చేసేశారు కొండా మురళి. ఇక సంగారెడ్డి జగన్న ప్రేమ కథా చిత్రంతో అలరించేందుకు రెడీ అవుతున్నారు. మరో నేత మంత్రి పొంగులేటి సీనన్నగా ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ లీడర్లకి సినిమాలపై ఎందుకంత క్రేజ్? తమ పాపులారిటీని ఇంకా పెంచుకునే ప్రయత్నమా? పొలిటికల్ బయోపిక్లు, కాంగ్రెస్ నేతల సినిమాలు, నేనే హీరో నేనే లీడర్ అంటున్న నేతలు, తమ రియల్ లైఫ్ స్టోరీని వెండితెర మీదకు ఎక్కిస్తున్న నాయకులు. తన జీవిత ప్రయాణంపై బయోపిక్ను తెరకెక్కించిన కొండా మురళి ప్రేమ కథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు సంగారెడ్డి జగ్గారెడ్డి. సుమన్ హీరోగా రెడీ అవుతున్న మంత్రి పొంగులేటి బయోపిక్. సీనన్న అందరివాడుగా పాన్ ఇండియా మూవీకి ప్లాన్. పొలిటికల్ స్క్రీన్ మీద వెలిగిపోతున్నారు. ప్రజాప్రతినిధులుగా, ప్రజాసేవకులుగా, కింది స్థాయి నుంచి ఎదిగిన లీడర్లుగా, ప్రజలు మెచ్చిన నేతలుగా ఎదిగారు. ఇప్పుడు వాళ్లంతా పొలిటీషియన్స్ అయినా వాళ్ల గత చరిత్ర గట్టిగానే ఉంది. అదే వాళ్ల పునాది. ఆ లీడర్ల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే 80s లోకి వెళ్లాల్సిందే. అయితే ఇప్పుడు లీడర్లుగా వాళ్లకు ఎంత పేరున్నా వాళ్ల బ్యాక్గ్రౌండ్ స్టోరీ ప్రజెంట్ జనరేషన్ కు తెలియదు. బుక్ రాయించుకున్నా ఏం చేసినా సొంత డబ్బా కొట్టుకున్నట్లవుతుంది. అందుకే రూటు మార్చారట ఆ ముగ్గురు హస్తం పార్టీ లీడర్లు. తమ రియల్ లైఫ్ జర్నీని బయోపిక్ గా సిల్వర్ స్క్రీన్ మీదకెక్కించే ప్రయత్నంలో పడ్డారు. ఏపీలో ఎన్టీఆర్, రాజశేఖర్ రెడ్డి బయోపిక్లు మంచి విజయాలు సాధించడం, ఆ ఇద్దరి నేతలపై ఆధారపడి ఉన్న పొలిటికల్ పార్టీలకు కూడా మైలేజ్ రావడంతో తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో కొండా మురళి ముందు వరుసలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి తన రియల్ లైఫ్ స్టోరీని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో కొండా పేరుతో సినిమా తీశారు. ఈ మూవీ ఆధారంగా తన క్యారెక్టర్ కు హీరో ఎలివేషన్ ఇస్తూ తనకు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావును విలన్ గా చిత్రీకరిస్తూ సినిమా తీయించారు. ఆ మూవీ హిట్టా ఫట్టా అనేది పక్కన పెడితే ఆ సినిమా తీయడంతో కొండా మురళి కల నెరవేరినట్లయింది. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఇండియా ఫైల్స్ పేరుతో ఒక సినిమాను తీశారు. దాదాపు 3 ఏళ్లుగా చిత్రీకరణ చేస్తున్న ఈ సినిమా దాదాపు పూర్తయిందని చెబుతున్నారు. ఈ సినిమాలో లేటెస్ట్ పొలిటికల్ డెవలప్మెంట్స్, రాజ్యాంగ పరిరక్షణ, ఇతరత్రా అంశాల విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారట. తాను రాజకీయంగా ఎదుర్కొంటున్న అంశాలను కూడా ఈ సినిమాలో పొందుపరిచినట్లు అద్దంకి దయాకర్ చెప్పుకొస్తున్నారు. త్వరలో ఇండియా ఫైల్స్ సినిమా పాన్ ఇండియా మూవీగా ప్రజల ముందుకు రాబోతోందట. తెలంగాణ కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్ గా ఉన్న జగ్గారెడ్డి 6 నెలల క్రితం సినిమాను అనౌన్స్ చేశారు. తన కూతురు జయారెడ్డిని నిర్మాతగా పెట్టి జగ్గారెడ్డి అనే పేరుతో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. గత ఉగాదిన గ్రాండ్ గా సినిమాకు సంబంధించిన టీజర్, పోస్టర్లను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో స్వయంగా నటిస్తున్న జగ్గారెడ్డి తన జీవితంలో చోటు చేసుకున్న కొన్ని వాస్తవ అంశాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. అయితే ఈ మూవీ షూటింగ్ ఎంతవరకొచ్చింది, ఎప్పుడు రిలీజ్ అనే దానిపై క్లారిటీ లేదు. ఇక లేటెస్ట్ గా కాంగ్రెస్ ప్రభుత్వంలో మరో కీలక నేత, రెవెన్యూ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన బయోపిక్ ఆధారంగా సినిమా తీయాలని డిసైడ్ అయ్యారు. సీనన్న అందరివాడు పేరుతో ఈ సినిమాను తీయనున్నారు. ఈ సినిమా పోస్టర్ పై ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో తెగ చర్చ జరుగుతోంది. పొంగులేటి క్యారెక్టర్ను ప్రముఖ నటుడు సుమన్ పోషిస్తుండటం ఆసక్తి రేపుతోంది. ఏకంగా 6 భాషల్లో పాన్ ఇండియా స్థాయి మూవీగా, ప్రముఖ నటీనటులతో బిగ్ ప్రాజెక్టుగా సీనన్న మూవీ ఉండబోతోందన్న టాక్ వినిపిస్తోంది. అయితే రాజకీయ నేతలన్నాక వాళ్లకు ఓ స్టోరీ ఉంటుంది. ఎన్నో కీలక అంశాల్లో వాళ్లది కీలక పాత్ర అయి ఉంటుంది. పైగా తరం మారిన కొద్దీ వాళ్లు చూసినా వాళ్లకు తెలిసిన వాస్తవ అంశాలు ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు. అందుకే చాలా మంది నేతలు తమ జీవితంలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలను ప్రస్తావిస్తూ పుస్తకాలను రాసేవారు. భవిష్యత్ తరాలతో తమ అనుభవాలను పంచుకునే ఆలోచనతో బయోపిక్ రాసేందుకు ఇంట్రెస్ట్ చూపించారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. లీడర్లు తమ హీరోయిజాన్ని వెండితెర మీద ఆవిష్కరించే ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే ఉన్నత పదవుల్లో ఉన్న కొందరు భవిష్యత్తులో ఇంకా శాసించే స్థాయిలో ఉండాలని ఆశించేవాళ్లు తమను తాము హీరోలుగా ఎలివేట్ చేసుకుంటూ బయోపిక్లను తెరకెక్కిస్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ నేతల బయోపిక్లు ఎంతవరకు ఆకట్టుకుంటాయో, వాళ్ల రాజకీయ ఆకాంక్షలను నెరవేరుస్తాయో లేదో చూడాలి మరి.